నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. పంజాబ్లో ప్రధాని భద్రతా వైఫల్యంపై హై వోల్టేజ్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అయితే అన్ని వేళ్లు కూడా పంజాబ్ పోలీసుల వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే పంజాబ్ పోలీసులు కళ్ళప్పగించి జరుగుతున్న తతంగాన్నంతా చూస్తూ ఉండిపోయారని తాజాగా ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు కొన్ని విషయాలను బయటపెట్టడం నిజంగా కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ప్రధాని రావడానికి కొద్దిసేపు ముందే ఆందోళనకారులు ఆ రోడ్డును బ్లాక్ చేయడం మొదలుపెట్టారని, అంతేకాదు అక్కడ బీజేపీ మద్దతుదారులు ఎవరినీ కదలనీయకుండా అడ్డుకున్నారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్న మాటలు వింటే అనుకున్నదే అయిందన్న విషయం స్పష్టమవుతోంది. నిజాలు నిలకడ మీద తేలుతాయన్నది అక్షర సత్యం. ఇందుకు ఈ ప్రత్యక్ష సాక్షి మాటలే బలమైన సాక్ష్యం. ప్రధాని ర్యాలీని అదే పనిగా అడ్డుకున్నారని, ఇందుకు పకడ్బందీ ప్రణాళికను రెడీ చేసి అంతకంటే పకడ్బందీగా అమలు చేశారనే విషయాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. గుర్దీప్ సింగ్ అనే ప్రత్యక్ష సాక్షి చెప్పిన దాని ప్రకారం నిరసనకారులు చేస్తున్న హంగామా అంతా పోలీసులు దగ్గరుండి చూస్తున్నారు. అంతేకాదు కాకీలు ఏమాత్రం స్పందించలేదు సరికదా, అలా చోద్యం చూస్తుండిపోయారని ప్రత్యక్ష సాక్షి గుర్దీప్ సింగ్ వెల్లడించడం సంచలనంగా మారింది. అంతేకాదు నిరసనకు దిగిన వారితో కలిసి పోలీసులు ఛాయ్ కూడా తాగారని, అంతకుముందు టోల్ ప్లాజా దగ్గర ఉన్న నిరసనకారులకు ప్రధాని వస్తున్న విషయం తెలిసి వారంతా ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్నట్టు మరో ప్రత్యక్ష సాక్షి వివరించడం విషయ తీవ్రతను తెలియజేస్తోంది. ప్రధాని పర్యటనకు 3 రోజుల ముందే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. నిఘా వర్గాల సమాచారాన్ని మొత్తం పంజాబ్ సర్కారుకు చేరవేసింది. ఎక్కడెక్కడ ప్రధానిని అడ్డుకునే అవకాశాలున్నాయి, హుస్సేనీవాలా ప్రాంతంలో ప్రధాని కాన్వాయ్ని అడ్డుకునే అవకాశాలున్నట్లు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా పంజాబ్ హోం మంత్రిత్వ శాఖ అడుగడుగున నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఐబీ హెచ్చరికలను బేఖాదరు చేసింది. దీనికి సంబంధించి ఐబీ పంజాబ్ ప్రభుత్వానికి రాసిన ఒక లేఖ తాజాగా బయటపడింది. ఆ లేఖలో ఏముందంటే మొత్తం ప్రధాని జనవరి 5న పంజాబ్ పర్యటన చేపట్టారు. అంతకు 2 రోజుల ముందే అంటే జనవరి 3న ఐబీ 2 పేజీల లేఖను పంజాబ్ ప్రభుత్వానికి పంపించి వేసింది. ఇది అత్యంత సీక్రెట్, అంటే ఈ ప్రధాని భద్రతకు సంబంధించిన వ్యవహారం కాబట్టి మూడో కంటికి పొక్కకుండా కూడా ఈ 2 పేజీల లేఖను పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో పంపించింది. అందులో పంజాబ్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా పాకిస్తాన్ మారుతోంది. దాంతోపాటుగా గతంలో ఈ 2-3 నెలలుగా అక్కడ జరిగిన కొన్ని ఉగ్రవాద చర్యలను కూడా ఐబీ పంజాబ్ ప్రభుత్వానికి గుర్తు చేసే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా ఈ వ్యవసాయ సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా ఇంకా రైతుల్లో ప్రధానిపై, మరీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంపై, మరీ ముఖ్యంగా ప్రధానిపై కోపం చల్లారలేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది అని చెప్పి డీటెయిల్స్తో మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ లేఖలోనే మొత్తం ఎక్కడెక్కడ ఏ పాయింట్లు చాలా సెన్సిటివ్, అక్కడ పటిష్ట భద్రత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా స్పష్టం చేసింది. దాంతోపాటు మరొక కీలకమైన విషయం ఏంటంటే, ఎక్కడైతే ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిందో హుస్సేనీవాలా అనే ప్రాంతంలో ఫ్లైఓవర్పై 20 నిమిషాల పాటు ప్రధాని కాన్వాయ్ నిలిచిపోయిందో అక్కడ అది అత్యంత సెన్సిటివ్ పాయింట్ అని చెప్పి కూడా ఐబీ లెటర్లో స్పష్టం చేసింది. 2 రోజుల ముందే ఐబీ హెచ్చరికలు జారీ చేసింది. అంటే హుస్సేనీవాలా ఫ్లైఓవర్పై పటిష్ట భద్రత కల్పించాల్సిన పోలీసులు మరి ఎందుకు చోద్యం చూస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇంతకీ ఆ లెటర్లో ఏముందో ఒకసారి మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేసిన తర్వాత ఈ భద్రతా వైఫల్యం ఎవరిది, నిజంగా ఎవరిది భద్రతా వైఫల్యం అయినా కూడా భారత జాతి మొత్తం కూడా ఐకమత్యంగా ఉండాలి. విదేశీ శక్తులు మన దేశంలో కుట్ర పన్నుతున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సహా కొంతమంది దీనికి రాజకీయ కోణం అద్దే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి కూడా బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రధాని భద్రతా వైఫల్యం మాది కాదంటే మాది కాదని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వము తమ పరిధి కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ మొత్తము తతంగాన్ని చూస్తున్న విదేశీ శక్తులు సంబురాలు చేసుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిజంగా ఈ లెటర్లో ఏముంది అన్న అంశాన్ని ఒకసారి మనం చూసిన తర్వాత మన చర్చలో 3 గెస్టులు ఉన్నారు, వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేద్దాము. మొదట అసలు యాక్చువల్గా లెటర్లో ఏముందో ఒకసారి చూద్దాం.
అయితే ఈ ఐబీ హెచ్చరిక లేఖలో ప్రమాదాన్ని ముందే కేంద్ర ప్రభుత్వం పసిగట్టింది. ఐబీ కూడా పసిగట్టి పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తే ఈరోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా పంజాబ్ ప్రభుత్వం మాత్రం మేము అసాధారణ రీతిలో ప్రధాని నరేంద్ర మోడీకి భద్రత కల్పించాము, దాదాపు 10,000 మంది పోలీసులను మేము ఈ డ్యూటీలో ఉంచాము, ప్రధానమంత్రి మొత్తము పర్యటనకు సంబంధించి దాదాపు 10,000 మంది పోలీసులు పహారా కాశారు అని చెప్పి కూడా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసినా కూడా మరి 10,000 మంది భద్రతా బలగాలు రోడ్ల మీద ఉండి ప్రధానిని ప్రయాణం సాఫీగా సాగట్లేదంటే ఎక్కడనో అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ మొత్తం అంశంపై చర్చించకుండా మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేసేలా కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది అన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని భద్రతలో ఎటువంటి ఆటంకాలను పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సృష్టించలేదని అడ్డదిడ్డంగా వాదించేందుకు కాంగ్రెస్ పార్టీ నవజోత్ సింగ్ సిద్ధును రంగంలోకి దించింది అని చెప్పి కూడా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో అసలు ఈ మొత్తము చర్చను కొనసాగించేందుకు మనతో పాటు ఈ చర్చా కార్యక్రమంలో వినోద్ గారు, రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, కాంగ్రెస్ సీనియర్ నేత వినోద్ గారు మనకు మన స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. అంబాసిడర్, ఓకే, రైట్. అంబాసిడర్ గారు, పూర్వ అంబాసిడర్ గారు వినోద్ గారు. ఓకే, రైట్. డాక్టర్ వినోద్ కుమార్, ఐఎఫ్ఎస్ రిటైర్డ్. రైట్. డు యు అడ్రెస్ ఎనీ జస్టిస్ వితౌట్ నేమింగ్ ద జస్టిస్? రైట్. థ్యాంక్ యూ సార్, ఐ కరెక్ట్ మై సెల్ఫ్. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు మనతో పాటుగా లైవ్లో అందుబాటులో ఉన్నారు. దాంతోపాటుగా విజయ రామారావు, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత కూడా మన చర్చలో పాల్గొంటున్నారు. దాంతోపాటు గోశాల శ్రీనివాస్ గారు, అడ్వకేట్, ప్రముఖ విశ్లేషకులు కూడా మన ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మొదట అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారిని అడిగి ఈ చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సార్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ సార్. థ్యాంక్ యూ. ఎట్లా చూడాలి సార్ ఈ మొత్తం పరిణామాలను? నిన్న సంఘటన జరిగింది, దాదాపు ఒక 30 గంటలు గడిచిపోయిన తర్వాత కూడా ఈ హై వోల్టేజ్ రాజకీయాలు మాత్రం తగ్గటం లేదు. నిజంగా జరగరాంది ఏదైనా జరిగితే మన దేశము అబాసు పాలయ్యే ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా తన పొరపాటును అంగీకరించట్లేదు అన్న ఒక విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా అసలు ఏం చెప్తారు సార్ మీరు? నరేష్ గారు, మొట్టమొదటినే మీరు చెప్పటం ఇది అంటే డీటెయిల్స్ అన్నీ తెలుసుకోకుండానే ఓకే, కాంగ్రెస్ పార్టీ లేకపోతే పంజాబ్ గవర్నమెంటే తప్పు చేసింది, ఒప్పుకుంటలేదు, దేశానికి ఇది జరిగిపోతుంది అనటం అది కరెక్ట్ కాదు ఇప్పుడు. ఎందుకంటే సుప్రీంకోర్టు హ్యాస్ సీజ్డ్ అన్ని రికార్డ్స్ అని తీసుకున్న తర్వాత డీటెయిల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లోపం జరిగిందనేది వస్తుంది. దానికన్నా ముందే సార్ రియల్లీ అన్ఫార్చునేట్ అది, ఎందుకంటే ఇటువంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగకూడదు. అవును, జరిగింది అని అంటే అది ఎవరు బాధ్యులు, ఎంతవరకు పొలిటికల్ మైలేజ్ తీసుకోవాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, అది మాత్రం గమనించక తప్పదు. అదే సార్, అందుకనే నేను యాజ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియా, హై కమిషనర్ ఆఫ్ ఇండియా, తర్వాత ఇంకెన్నో సెక్యూరిటీ ఇష్యూస్, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండ కాంచి 11-12 వివిఐపి విజిట్స్ నేను హ్యాండిల్ చేశాను. ఓకే, దాంట్లో ఎవ్రీ డీటెయిల్స్ మాకు తెలుసు. ఆ అనుభవంతో ఇది చూసిన దాన్ని బట్టి చూస్తే సార్ ఎస్పీజీ ఈజ్ ది మెయిన్ ఏజెన్సీ ఫర్ ఎంటైర్ అరేంజ్మెంట్. అదర్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు అసిస్ట్ ఫర్ దట్. ఓకే, అయితే ఇప్పుడు ఒకళ్ళకి తప్పు అంటలేము. అవును, ఎస్పీజీది మెయిన్ తప్పు, ల్యాబ్స్ జరిగింది. ఓకే, దాని తర్వాత స్టేట్ పోలీసులో కూడా సమ్ ల్యాబ్స్ ఉంది. సో ఈ రెండు జరిగినాయి కాబట్టి ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయింది. ఓకే, దాని మీద ఇంకోటి మెయిన్ చెప్పడం ఏంటంటే యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ షుడ్ నాట్ స్టూప్ సో లో. ఓకే, సేయింగ్ దట్ जान बच के मैं ये जो बठिंडा एयरपोर्ट स्टेशन तक आ गए, చీఫ్ మినిస్టర్ को यही बता देना అనేది మాత్రం అంత అంటే లో దిగజారిపోవడం తప్పది. అంటే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు, అది తప్పది. ఓకే, అంటే యు ఆర్ బ్లేమింగ్ ఎంటైర్ పంజాబ్ పీపుల్, స్టేట్ మొత్తం నువ్వు బ్లేమ్ చేస్తున్నట్టు. ఓకే, అంటే వాళ్ళంతా నిన్ను చంపనీకి వచ్చారా? లేదు, సమ్ ల్యాబ్స్ అయినప్పుడు ఏదో జరుగుతుందో జరిగింది. అయితే ఈ పొలిటికల్ మైలేజ్ గురించి ఎంతవరకు దాన్ని ట్విస్ట్ చేయటం, అది ఒక లెవెల్గా ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ ఆ లెవెల్గా ఉన్న వాళ్ళు చేయకూడదు. అవును సార్. అయితే ప్రధానంగా అంటే కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర హోమ్ మినిస్ట్రీ కానీ చెప్పేది ఏంటంటే ఎస్పీజీ ప్రధాని ప్రొటెక్షన్ మొత్తం చూస్తుంది, కానీ రాష్ట్ర డీజీపీ అనుమతి ఇచ్చిన తర్వాతనే ఆ కాన్వాయ్ని 110 కిలోమీటర్లు
ప్రయాణించేందుకు అంగీకరించింది ఎస్పీజీ. దాదాపు 90 కిలోమీటర్లు ప్రయాణించే వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే వెన్యూను ఇంకొక 10-15 కిలోమీటర్లో ప్రధాని రీచ్ అయ్యే సమయంలో కావాలనే కాంగ్రెస్ పార్టీ భద్రత కల్పించట్లేదు. అంటే ప్రధాని అవమానపరచాలనో లేకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకోవాలన్నది కాంగ్రెస్ ఉద్దేశం కాదు, కానీ కొంత నిర్లక్ష్యంగా సెక్యూరిటీ కల్పించడంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్న ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో అంబేద్కర్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు అది మీరు అన్నది కూడా కొంతవరకు ఏంటంటే భద్రతా విషయంలో లోకల్ పోలీసును డిప్లాయ్ చేయడం అనేది చేయక తప్పదు. 10,000 మందిని డిప్లాయ్ చేసినట్టు కూడా చెప్పారు. అవును సార్. దాని తర్వాత ఆ ఫిరోజ్ ఏదైతే మన ర్యాలీ వెన్యూ దగ్గరికి పోయే 4 రోడ్లను కూడా సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో భద్రత కల్పించాలి. అయితే ఎస్పీజీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అన్నారు కదా ఒక 2 రోజుల ముందు ఇవన్నీ విజిట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్లు విజిట్ చేస్తున్నప్పుడు ఈవెన్ ఫ్లైట్ క్లియరెన్స్ తీసుకునేటప్పుడు ఈ రూట్లో పోతే ఇలా ఉంటుంది, అది కనుక బ్లాక్ అయితే ఇంకొక రూట్ ఏంటి ఆల్టర్నేట్ అనేది మేము ఆలోచిస్తాం. కంటిన్యూసీ ప్లాన్ కంటిన్యూసీ ప్లాన్ అన్ని కంట్రీస్తో పాటు మేము క్లియరెన్స్ తీసుకున్నాం. నాట్ ఓన్లీ ఇది రోడ్ కాకుండా ఇది ఓకే అడ్వర్స్ వెదర్ ఉన్నప్పుడు ఫ్లైట్ కనుక అంటే హెలికాప్టర్లు పోలేకపోతే రోడ్డు ప్లాన్లో పోతే ఎలా పోవాలి వాళ్ళంతా ఏఎస్ఎల్ టీం ఉంటుంది, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైసెన్సింగ్ అని చేశారు. అక్కడ కనుక ఏదన్నా ఇది ఫార్మర్స్ వచ్చి కనుక ఏదైనా డిమాన్స్ట్రేషన్ పెట్టి బ్లాక్ చేస్తే ఆల్టర్నేట్ రూట్ ఏదనేది వాళ్ళంతా ముందు స్టడీ చేస్తారు. అక్కడ వాళ్ళు కనుక చేసి ఆ 10 నిమిషాలు 15-20 నిమిషాలు అటువంటి సెన్సిటివ్ పాయింట్లో వీళ్ళు ఆపటం అనేది కూడా ఎస్పీజీ అక్కడ లోకల్ పోలీసులు ఏముండదు రోల్ అక్కడ. అవును సార్. అటువంటి అప్పుడు ఆ ప్లేస్ దాకా తీసుకెళ్ళి అక్కడ ఆపి దాని చుట్టూ వీళ్ళు ఫార్మర్స్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు, మిగతా అంతా బీజేపీ సపోర్టర్స్ స్లోగన్స్ తీసుకుంటా మోదీజీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అటువంటి అప్పుడు ఎస్పీజీ వీళ్ళందరినీ ఎందుకు రానిచ్చిందని వాళ్ళని దూరం పెట్టాలి. అదే కాకుండా అటువంటి సెన్సిటివ్ పాయింట్ దాకా ఎందుకు తీసుకుపోయారు? ఓకే, అంటే సార్ చర్చను కొనసాగిద్దాం, గెస్ట్లను కూడా. సార్ విజయరామారావు గారు, మన అంబాసిడర్ వినోద్ గారు చెప్పిన అంటే చెప్తున్న సమాచారం మీకు వినపడే ఉంటుంది కదా, ఏం సమాధానం చెప్తారు సార్? అసలు అంటే ఎస్పీజీ చూసుకోవాలి, మొత్తం భద్రతను మొత్తం ఎస్పీజీ చూసుకోవాలి, అక్కడ తప్పు జరిగిన తర్వాత ఆ కోర్స్ కరెక్షన్ యాక్షన్ జరగాలి, కానీ కావాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీని రాజకీయ లబ్ధి కోసమే కార్నర్ చేస్తుంది అన్నట్టుగా మన అంబాసిడర్ గారు మాట్లాడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు విజయరామారావు గారు? గుడ్ ఈవినింగ్ అంబాసిడర్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్కారం. యూ గేవ్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్, చాలా బ్రహ్మాండం. అయితే ఇక్కడ ప్రధాని భద్రత అంటే ఇది వ్యక్తిగతంగా మోడీ భద్రతగా, ప్రధాని భద్రత అంటే దేశ భద్రత, దేశ భద్రత అంటే దేశ సమైక్యతను కలిగినటువంటి భద్రత వ్యవస్థ, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాల్సినటువంటి భద్రతా వ్యవస్థ. ఇప్పుడు మన అంబాసిడర్ గారు చెప్పినట్టు ఎస్పీజీ లేదా దేశంలో ఉన్న అనేక ఈ పోలీసు వ్యవస్థలన్నీ కూడా కలిసి పనిచేయాలి. అయితే ఇక్కడ వారు ఏం చెప్తున్నారంటే మొత్తం ఎస్పీజీదే బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం లేదు, వారే ముందు వెళ్ళి ఆ ఏరియాను పర్యవేక్షించుకోవాలి, సరిగా ఉందా లేదా చూసుకోవాలని వారు డాక్టర్ గారు అభిప్రాయం చెప్తున్నారు. అందులో నేను విభేదిస్తాను, ఎందుకంటే స్టేట్ లెవెల్లో ఎస్పీజీకి వాళ్లకు అక్కడ వాళ్ళ అధికార యంత్రాంగం ఉండదు. కేంద్రం ఎప్పుడైనా రాష్ట్ర పోలీస్ డీజీపీ, హోమ్ మినిస్ట్రీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎస్పీజీ. ఫలానా రోజు ఫలానా టైంకు ప్రధానమంత్రి వస్తుండ్రు, మరి ఇది ప్రోగ్రామ్, దీనికి అరేంజ్మెంట్ చూడండి అని చెప్తే రాష్ట్ర ప్రభుత్వ పోలీసు అధికార యంత్రాంగం ఆ సైట్ ను పర్యవేక్షించాలి, రోడ్ను పర్యవేక్షించాలి, ఏ దూరంలో ఏముంది, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎక్కడ ప్రజలు గుమిగూడే అవకాశం ఉంటుంది, ఎక్కడ సాఫీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేదంతా పర్యవేక్షించి సర్వే చేసి పర్యవేక్షించి సమాచారాన్ని సేకరించి పిఎం ఆఫీస్ కా ఎస్పీజీ ఆఫీస్ కు పంపాల్సింది ఈ రాష్ట్ర పోలీస్ అధికార యంత్రాంగం, హోమ్ మినిస్టర్. అట్లాగే దాని కార్యక్రమాన్ని రూపొందించడమే కాక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం, అంటే ప్రధానమంత్రి వచ్చినప్పుడు మరి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి కాబట్టి వారు వచ్చిన సందర్భంగా మొత్తం ఎయిర్లో వస్తే ఎయిర్ కు సంబంధించిన ఆ రూట్ లో ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్ లో దిగుతున్నాడు, అక్కడ నుంచి ఎట్లా పోతున్నాడో అక్కడ బందోబస్తు ఎవరు చేస్తారు? ఢిల్లీ నుంచి రాదే, ఎస్పీసీ దిగదే. ఎస్పీసీ ఆ ప్రధానమంత్రి చుట్టూ
అధికారుల చుట్టూ ఆ వాహనాల చుట్టూ పర్యవేక్షించేందుకు నిజంగా పగడ్బందీగా ఉంటది. అవును. కానీ ప్రధానమంత్రి దిగక ముందే రాకముందే ఆ రోడ్డును క్లియర్ చేయాల్సిన అంశము రాష్ట్ర ప్రభుత్వాన్ని. తర్వాత ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ప్రధానమంత్రి ఏర్లో పోయేందుకు విమానంలో పోయేందుకు వాతావరణం సహకరించలే. అవును సార్, అవును సార్. వాతావరణం సహకరించలే, ఎదురు చూసిండు వాతావరణం క్లియర్ అవుతుంది. వాతావరణం సహకరించగా వాతావరణం సరిగా లేని సందర్భంలో రాష్ట్ర పోలీస్ అధికారానికి, రాష్ట్ర పోలీసుకు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ ఉంది, ఏర్లు రావడం లేదు, అదే సార్, ఈ రోడ్డు వస్తున్నాడు, రైట్ సార్, రోడ్డు వస్తున్నారు కాబట్టి మీరు మీ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకోండి, మీరు రోడ్డు భద్రత ఇవ్వండి అని ముందే సమాచారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉన్నా, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉన్నా, పోలీసు పహార పెట్టాల్సిన అవసరం ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్తంగా తమ బాధ్యత కాదన్నాడు మరి వ్యవహరించడం వల్లనే ఈ సంఘటన జరిగిందనేది మనం గమనించాలి. ఇక్కడ ఇలాగనే ముందు నన్ను పూర్తి చేయాలి, వారు మాట్లాడుతుంటే నేను విన్నా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ మధ్యనే వచ్చాడు, ఆయన ఎవరో కొత్త ఆయన, మరి వారికి ఎంత అనుభవం ఉందో లేదో, లేదా పార్టీ పరంగా ఆయన పైన ఏమైనా ఒత్తిడి ఉందా, నువ్వు అంత చురుకు పాత్ర తీసుకోకు, రక్షణ బాధ్యతలు ఇడిచిపెట్టు, ఆ పోలీసు వాళ్ళు చూసుకున్న కాడ చూసుకుంటారు, మీరు సహకరించకండి వారికి పార్టీ పరంగా ఏమైనా ఆదేశాలు ఉన్నాయా లేదా సమాచారం ఉందా తెలియదు. ఒకవేళ లేకుంటే ముందే అక్కడ ప్రధానమంత్రి ఆపినటువంటి ఫ్లైఓవర్ పైన ముందు కనిపిస్తున్నారు ఒక 500 గజాల దూరాన రైతులు ధర్నా చేస్తున్న వాళ్ళు, రోడ్డు బ్లాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా వచ్చారు? పోలీసులు ముందు జాగ్రత్త తీసుకుంటే వాళ్ళు అక్కడ చేరుకునే అవకాశం ఎక్కడిది? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలే? ఎందుకు పహారా పెట్టలే రోడ్డుకు? ఎందుకు భద్రత కల్పించలే? ఇందులో రాష్ట్ర ప్రభుత్వమే ప్రధానమైన దోషి. అయితే భద్రత కల్పించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతారహితంగా వ్యవహరించాడు, ఒక పార్టీ నాయకునిగా వ్యవహరించాడు. దేశ ప్రధానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏలే. నిన్న ఇవాళ ఎక్కడ చూస్తున్నాం, మళ్ళీ సమాచారం వస్తుందంటే ఆయన కాడ కరోనా వచ్చింది, అధికారులకు కరోనా వచ్చింది, మేము సరిగా మాట్లాడలే, లేదా నేను రాలేకపోయినా, కరోనా వస్తే మరి కనిపిస్తున్నావు మీడియాలో, మాస్క్ కూడా లేదు నీకు నీ అధికారులకు. ఇదంతా బహానా, ఇదంతా నాటకం. ఇందులో నిజంగా బాధ్యత రహితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి, ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించింది కాబట్టి, ప్రధానమంత్రి రక్షణకు వైఫల్యం ఆయనే చేపట్టారు, ఆయనే బాధ్యుడు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో కొనసాగకూడదు. ఇది కేవలం ప్రధానమంత్రి కాదు, ఆ రాష్ట్రంలో కూడా ఇలాగే ఇడిచిపెడితే శాంతి భద్రతలకు ముప్పొస్తుంది. రాష్ట్రంలో పంజాబ్ లో రాజకీయ అరాచకత్వం వస్తుంది. పంజాబ్ పాకిస్తాన్ బార్డర్ లో ఉన్నటువంటి అక్కడ ఇలాంటి ప్రభుత్వాన్ని కొనసాగించకూడదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పరిపాలన విధించాలి, ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలనేది మరి నేను నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా వారిని అధికారంలో కొనసాగించాలి. రైట్ సార్. అయితే సార్ అంటే సార్ ఇదంతా మొత్తం అంతర్గత వ్యవహారం, కానీ ఖలిస్తాన్ తీవ్రవాదానికి కూడా దీంతో ఈ సెక్యూరిటీ బ్రీచ్ సంబంధం ఉందన్న ఆరోపణలు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దాంతోపాటుగా బీజేపీ నాయకులు కూడా చేస్తున్న నేపథ్యంలో నిజంగా ఖలిస్తాన్ల నుంచి భారతదేశానికి థ్రెట్ ఉందా, లేకపోతే కావాలనే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒక రాజకీయ క్రీడలో భాగంగానే ఇదంతా చేస్తున్నాయా అన్న అనుమానాలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నేపథ్యం. గోశాల శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ బ్లేమ్ గేమ్ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఒక విశ్లేషకునిగా, హైకోర్టు అడ్వకేట్గా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించిన విచారణ వచ్చింది. పంజాబ్ ప్రభుత్వము ఈ భద్రతా వైఫల్యానికి సంబంధించి విచారణ చేపట్టొద్దు అని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఈరోజు వాదోపవాదనలు జరిగిన నేపథ్యంలో అసలు ఏం చెప్తారు సార్? మొత్తం ఈ భద్రతా వైఫల్యము, ఖలిస్తాన్ తీవ్రవాదానికి కూడా దీంతో సంబంధాలు ఉన్నాయి అన్న ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్ అబ్జర్వర్గా? మంచి ప్రశ్న వేశారండి సార్. అక్కడ ఉన్న అతిథులందరికీ కూడా నమస్కారం, మీకు కూడాను, ప్రేక్షకులకి. ఇది గత 3 రోజులుగా ఇది నడుస్తున్నట్టు ఒక అంటే బర్నింగ్ ఇష్యూ అందరినీ కలిచివేసింది, చాలా కలిచివేసింది. ఇంత కలిచివేతంటే అప్పుడు ఇందిరాగాంధీ గారి హత్య తర్వాత రాజీవ్ గాంధీ గారు మళ్ళీ
అక్కడ పెరంబదూరులో వచ్చిన తర్వాత మళ్ళీ జాతిని అంతా కలిసి వేసినట్టు పెద్ద సంఘటన. అంచేది అదృష్టం కొద్దీ ఈ సంఘటనలో అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు, కానీ కలిసివేసేటువంటి సంఘటనే. ప్రధానమంత్రి కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ఏ కాన్స్టిట్యూషనల్ డిగ్నిటరీ, రైట్. ఇన్స్టిట్యూషన్, ప్రైమ్ మినిస్టర్ ఇన్స్టిట్యూషన్. ప్రైమ్ మినిస్టర్ ఇన్స్టిట్యూషన్ అంటే ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అనడానికి ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ది ఆల్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ది హెడ్. ప్రెసిడెంట్ తన యొక్క పరిపాలన సాగించడానికి, రాష్ట్రపతి పరిపాలన సాగించడానికి ఆయనకి సలహా ఇచ్చి కార్యక్రమం మొత్తం పరిపాలన సాగించేటువంటి ఒక మంత్రిత్వ మండలి ఉంది, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అవును. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ప్రైమ్ మినిస్టర్. అవును. అంచేత ప్రైమ్ మినిస్టర్ వెరీ 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 విఐపి. ఆయన పర్యటన సంబంధించి ఇక్కడ నేను 4 అంశాలు చెప్తాను. ప్రధాని పర్యటన రాష్ట్రాలకు వెళ్తారు, రాష్ట్రానికి మొత్తం రాష్ట్రం ఎక్కడ దేశంలో పర్యటన చేసినా ఏదో ఒక రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాలు తీసేస్తే రాష్ట్రం. విదేశీ పర్యటన సంబంధించి దాని జాగ్రత్తలు, దాని పటిష్టత, దాని భద్రత, దాన్ని అంతా కూడా ఆ దేశం మన దేశం కలిపి చేస్తాయి. ఓకే. ఇక్కడ స్వదేశంలో పర్యటన ఉన్నప్పుడు మనందరం ఖచ్చితంగా మనం ఆలోచించేస్తుందంటే, మనకి ప్రధానమంత్రి గారి పక్కన నల్ల కోటు, నల్ల ప్యాంటు, కాగుల్స్ పెట్టుకుని రిబట్ల సన్నంగా పొడుగ్గా 6 అడుగులు ఉండాలి ఖచ్చితంగా. ఉండి కాస్త అలర్ట్ గా ఉండి, ఎలా ఉండాలి అలర్ట్ గా అంటే నల్ల పులిలాగా ఉంటారు అన్నమాట, పులి కళ్ళతో ఉంటారు. వాళ్లే ఆయన భద్రత చూస్తారు. ఆయన భద్రత ఏంటి, విఐపీల భద్రత అంతా అటువంటి క్యాడరే చూస్తుంటుంది. ఈ క్యాడర్ పటిష్టంగా ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు రాష్ట్రాలకు రావాలి కదండి. పంజాబ్ బోర్డర్ దాటి లోపలికి వచ్చిన తర్వాత స్టేట్ ఇంటెలిజెన్సీ వాళ్ళ రిపోర్ట్లు ఉంటాయి. స్టేట్ పోలీస్ పబ్లిక్ ని కంట్రోల్ చేసేది స్టేట్ పోలీసే. ఎస్పీజీ కంట్రోల్ చేయలేదు, పబ్లిక్ ని కంట్రోల్ చేయదు. పబ్లిక్ మీద అతనికి ఎటువంటి అథారిటీ ఉండదు. వాడు కూర్చుంటే నువ్వు లేరా రక్క బట్టి చేయడం లేదు. ప్రధానమంత్రి యొక్క రక్షణ వలయంలోకి ఈగను కూడా రాకుండా చూసుకుంటారు. ఈగ కూడా రాకుండా చూసుకునే బాధ్యత వాళ్ళది. ప్రధానమంత్రి రక్షణ వలయం అన్నది ఎక్కడ ఆయనతోటే ఉంటుంది, అది అలా తిరుగుతూ ఉంటుంది అది వలయం. ఆయన నడిచే మార్గం ఇవన్నీ చూద్దాం. ప్రధానమంత్రి రక్షణ దళం, ఎస్పీజీ, రాష్ట్ర పోలీసు, రాష్ట్ర పరిపాలన, వీరందరూ కలిసి రాష్ట్ర పర్యటన నిర్ణయం అయిన తర్వాత, నిర్ధారణ అయ్యాక, ఇందాక చెప్పారు కదా ఎయిర్ లో వెళ్ళాలనుకున్నారంటే ఫ్లైట్ దిగినంటే హెలికాప్టర్ లో వెళ్ళాలి. ఓకే, హెలికాప్టర్ కాదు, అక్కడ అడ్వర్స్ సిచ్యుయేషన్ కండిషన్స్ ఉన్నాయి, వెదర్ కండిషన్స్ అంటే రోడ్డు, ఉచి రోడ్, అది ఎస్పీజీ నిర్ణయించేది ఉచి రోడ్ అని. ఎస్పీజీ, స్టేట్ పోలీస్, స్టేట్ రెవెన్యూ, స్టేట్ రోడ్స్ చీఫ్ ఉంటారు కదా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, వీళ్ళ హైవేస్ ఉంటే వాళ్ళందరూ కలిసి సమన్వయం చేసుకుంటారు, కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళు ప్లాన్ ముందే చేసుకుంటారు. అప్పటికప్పుడు గంట ముందు ఫోన్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది సారీ అలా అనుకుంటున్నారేమో నేను ప్రస్తావిస్తున్నా. ఏదో గంట ముందే ఏమండి హెలికాప్టర్ లోకి వెళ్ళడం కుదరట్లేదు, మీరు రోడ్డును వచ్చేయచ్చు అంటారా, మాకు కాస్త పర్మిషన్ ఉండాలి, అలాగే ఉంటుందండి. అవును, కంటింజెన్సీ ప్లాన్ లో అది కూడా ఉంటుంది. ప్రధానమంత్రి గారి పర్యటన అయ్యా అదే సార్, ఆల్టర్నేటివ్ రూట్ మ్యాప్ లో ఖచ్చితంగా ఈ రోడ్డు మీద ఆయన ప్రయాణించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసి ఉండాల్సింది అంటారు. ఖచ్చితంగా ఏ రూట్స్ ప్రిఫర్ చేసుకుంటారో ఎస్పీజీ ఇష్టం. ఓకే, ఏ రూట్స్ మీరు రోడ్డు ద్వారా వెళ్తావా, ఎయిర్ లో వెళ్తామా, లేకపోతే 3 ఆల్టర్నేటివ్స్, 2 ఆల్టర్నేటివ్స్, 4 ఆల్టర్నేటివ్స్ ఎన్నైనా ఉండొచ్చు. అన్ని ఆల్టర్నేటివ్ ని క్రమబద్ధీకరించి కంట్రోల్ తీసుకుని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవాల్సింది రాష్ట్ర పోలీస్. దానికి ఎస్పీజీ సహాయం చేస్తుంది, ఎస్పీజీ కూడా ఉంటుంది. ఓకే, కానీ మీరు 10,000 డిప్లాయ్ చేశారున్నారు వాళ్ళని, మెన్ 10,000 మెన్ ని కార్ప్స్ ని వాళ్ళు డిప్లాయ్ చేశారున్నారు. కార్ప్స్ ని ఆర్గనైజ్ చేసేది ఎవరు, కార్ప్స్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు, కార్ప్స్ ని సూపర్వైజ్ చేసేది ఎవరు, స్టేట్ పోలీస్. అవును, రాష్ట్ర ప్రభుత్వం అందరినీ స్టేట్ పోలీస్ చేయాలి, స్టేట్ ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్. అవును, ఫర్ ఎవ్రీ మైల్ స్టోన్ అంటే మీరు కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెడతారా, లేకపోతే 1/2 కిలోమీటర్ పెడతారా, పెట్టుకుంటూ దాన్ని మీ అటువంటి వలయాన్ని మీరు సెక్యూరిటీ జోన్స్ ఎలా ఏర్పాటు చేసుకుంటారో చేసుకోవాలి. మీరు ఒకే హెలికాప్టర్ లో వెళ్ళవలసింది కాదు, ఆల్టర్నేటివ్ తీసేసుకున్నాం, వీ హ్యావ్ అడాప్టెడ్ రోడ్ అని ఎప్పుడైతే ఎస్పీజీ ఆఫీసర్స్ నుంచి స్టేట్ డీజీపీకి వచ్చిందో, స్టేట్ డీజీపీ గో హెడ్, ఎస్ వీఆర్ రెడీ, పగడబంది, నో ప్రాబ్లం అన్న తర్వాత ఇక్కడ సీన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యింది
ఏమైంది? వాళ్ళంతా కూడా ఎంటైర్ రోడ్డు పోలీస్ పొజిషన్ లో తీసుకున్నారా? లేదు, పొజిషన్ లో తీసుకోలేదు. ఎక్కడ దాకా తీసుకోవాలి? మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇటువంటి విఐపీలు పర్యటిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకి గైడ్ లైన్స్ ఇస్తుంది ఎస్పీజీ. అవును, గైడ్ లైన్స్ అంటే తెలుసు కదా మీకు, బ్లూ బుక్ అకార్డింగ్ బ్లూ బుక్. ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఫాలో అవుతాం. అవును, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉండాలి? కిలోమీటర్ ప్రధాన రహదారికి ఎంత దూరంలో? పూర్వం బార్కెట్స్ కట్టిస్తున్నారు కదా, ఇప్పుడు కూడా కట్టేస్తారు. అవును, ఇది ఎంత దూరం దాకా దాని పరిధి ఉంటుంది. మీ పొజిషన్ లో ఉంటుంది, మా పొజిషన్ లో ఉంటుంది. మా పొజిషన్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారి గ్లాస్ అందే అంత, అంటే ప్రైమ్ మినిస్టర్ గారు కారు గ్లాస్ కూడా కొట్టేచ్చు అనమాట. అక్కడ పాదచారుడు కానీ హ్యాకర్స్ కానీ వచ్చేచ్చు అన్న అక్కడికి. ఎలా విధంగా ఉండాలి? గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి, మార్గదర్శకాలు ఉన్నాయి. ఓకే, మార్గదర్శకాలు ఉన్న రాష్ట్ర పోలీసులు ఆ మార్గదర్శకాలు తూచా తప్పకుండా పాటించారా లేదా? వాళ్ళు పాటించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన మార్గదర్శకాలు. ప్రతిరోజు మార్గదర్శకాలు ఎవరండి? రైట్. స్టాండర్డ్ ఉంటుంది గైడ్ లైన్స్. ఆ మార్గదర్శకాలన్నింటినీ కూడా మీరు చెక్ చేసుకుని మీరు పటిష్టంగా దాన్ని అమలు చేస్తున్నారు లేదా? ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రెస్పాన్స్ ఆఫ్ ది స్టేట్ పోలీస్. రైట్, రైట్ సార్, డీజీపీ. రైట్ సార్. కంటిన్యూ చేయమంటారండి? ఒక్క నిమిషం సార్, మన అంబాసిడర్ గారి నుంచి మనం వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా అంటే అందరూ ఒపీనియన్ చేసేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ, మీకు ఇబ్బంది అయితే ఆపేస్తాను. పర్లేదు సార్, చెప్పండి సార్. మళ్ళీ తర్వాత ఓకే మీకు ఇబ్బంది అదే అంటే ఆపేమన్నారు నా కాదు సార్, ఇప్పుడు మన అంబాసిడర్ గారి దగ్గర దీనికి సంబంధించిన వివరణ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని చెప్తా ఉన్నా సార్. జస్ట్ 1 minute సార్. సార్ అభిప్రాయం, గోశాల శ్రీనివాస్ గారు అభిప్రాయం ఏంటంటే ఇన్నర్ సర్కిలే ఎస్పీజీ చూసుకుంటుంది, అవుటర్ సర్కిల్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి అని చెప్తా ఉన్నాడు. అదే సందర్భంగా ఖలిస్తాన్ తీవ్రవాదుల నుంచి ప్రధాని భద్రతకు ముప్పు ఉంది అని చెప్పి ఐబీ లేఖలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన తర్వాత కూడా కొంత నిర్లక్ష్య వైఖరి పంజాబ్ ప్రభుత్వము వ్యక్తపరిచింది. ఇప్పటికీ కూడా దాన్ని ఒప్పుకునే పరిస్థితిలో ఎందుకు లేదు అన్న అనుమానం మాత్రం కలుగుతా ఉంది సార్. ఈ పర్సెప్షన్ కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మన విజయరామరావు గారైనా వారు శ్రీనివాస్ గారైనా ఏమంటున్నారంటే స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది, మిగతా ఇంకేం లేదు, ఎస్పీజీ కరెక్ట్గానే ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ అటువంటి కామెంట్ చేయడం కూడా కరెక్టే, తర్వాత ఏది ఖలిస్తాన్ అటాచ్మెంట్ ప్రతిదానికి ఫారెన్ హ్యాండ్ అటాచ్మెంట్ చేసి పొలిటికల్ పార్టీస్ బయలేజ్ తీసుకోవటం అనేది మనకు కామన్ అయిపోయింది. అన్ఫార్చునేట్గా ఇది ప్రైమ్ మినిస్టర్ అనలేదు కానీ ఈ కొంతమంది లీడర్స్ అయితే ఈ ప్రొటెస్ట్ చేసే ఫార్మర్స్ అందరినీ దేశ్కే గద్దరంకు గోలీ మారో అనేది అటువంటి స్లోగన్స్ ఇవ్వటం అనేది బీజేపీ లీడర్లకు అది మంచిది కాదు. పంజాబీస్ ఫార్మర్స్ ఎంతో 1 year రోడ్ల మీద చలికి చచ్చిపోయి ఎంతో ఉన్నారు. వాళ్ళకు కొంతవరకు వ్యతిరేకత ఉన్నది బీజేపీ గవర్నమెంట్ మీద, మోదీ గారి మీద. తర్వాత మొన్న ఏది మన అగ్రికల్చర్ మినిస్టర్ మళ్ళీ అన్నాడు కదా, మేము ఏదో విత్డ్రా చేసుకున్నాం, అది టెంపరీ, తోమర్ గారు టెంపరీ కానీ మళ్ళీ తీసుకొస్తాం, మళ్ళీ ఏం చేస్తే వాళ్ళకు యాంగర్ వస్తుంది కదా, కోపం వస్తుంది కదా. అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. వాళ్ళు ఐబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా అవును అటువంటివి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలనేది మాత్రం ఉన్నది. అయితే అన్ఫార్చునేట్ థింగ్ అయితే హ్యాపెండ్. దానికి ఎస్పీజీ ఫెయిల్యూర్ ఎక్కువ, స్టేట్ పోలీస్ ఫెయిల్యూర్ తక్కువ. ఫెయిల్యూర్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఓకే, యాక్సెప్ట్ అయితే చేయాలి, తప్పదు. కానీ వారిద్దరికి నేను చెప్పేది ఏంటంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రాము మేము అన్ని 11-12 విజిట్స్లో నేను హ్యాండిల్ చేశాను చీఫ్గా. ఎస్పీజీ ఓవర్ రూల్స్ ఎవ్రీథింగ్ అండి. మీకు తెలియదేమో కానీ నేను తాష్కెంట్లో ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒక మీటర్ డిస్టెన్స్ అది మన ఇది సిట్టింగ్ ఏర్పాట్లు చేంజ్ చేసి, ఎందుకంటే కన్వీనియంట్గా ఉంటుంది ప్రైమ్ మినిస్టర్ కంటే. ఎస్పీజీ వచ్చేసి నథింగ్ డూయింగ్, యూ ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్, ఓకే విల్ ఫిక్స్ యాజ్ ఇట్ ఈజ్ అని అలానే పెట్టారు. ఆయన అలా తిరిగి రావాల్సి వచ్చింది. ఓకే, అంటే చెప్తున్నాను ఎస్పీజీ ఏంటి అని అంటే వాళ్ళు అన్ని ఎగ్జామ్ చేసి అడ్వాన్స్గా వస్తారు. ఏఎస్ఎల్ టీమ్ అని అడ్వాన్స్ లైజనింగ్ సెక్యూరిటీ టీం వచ్చేసి చూస్తుంది, ఆల్టర్నేట్ రూట్స్ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. కాకపోతే ఎస్ వాళ్ళు ఇన్ లైజన్ విత్ ద పోలీస్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ ఆర్ లోకల్. ఓకే, కానీ ఓవర్ రూల్ చేసేది మాత్రం ఎస్పీజీ. ఓకే, కానీ పోలీసు స్టేట్ అయినా కానీ ఇంకొక వేరే పోలీస్ మాత్రం ఎస్పీజీకి నో అని చెప్పలేదు. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అది మాత్రం ట్రూత్. తర్వాత బ్లూ బుక్లో కూడా క్లియర్గా ఉంటుంది లాస్ట్ సెంటెన్స్లో. ఓకే, ఎస్పీజీ ఈజ్ ద ఫైనల్ అథారిటీ. అవును, అది అయితే స్టేట్ పోలీసు కొంతవరకు ల్యాబ్స్ జరుగుండొచ్చు. ఓకే, ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రజలు వచ్చి అక్కడ కూర్చొని ట్రాక్టర్లు అడ్డం పెట్టినప్పుడు లాస్ట్ మినిట్లో పెట్టిన వీళ్ళు అనేది. అంటే
యాంటిసిపేట్ చేయాలి. అవును. అయితే సార్ ఇంకా అదే సమయంలో ఎందుకు మరి ప్రధాని పర్యటనను బహిష్కరించాలి అని 2 రోజుల ముందు నుంచే అక్కడ ప్రార్థనా మందిరాల్లోనే ప్రజలు మొత్తం కూడా ఎవరు ప్రధాని పర్యటనకు వెళ్ళొద్దు అని చెప్పి కూడా బహిష్కరణ పిలుపు నిచ్చారు. నిజంగా ఇది సమర్థనీయమైన సార్? ఎందుకంటే సరే ప్రధానితో మనం విభేదించవచ్చు, విరోధించవచ్చు, కనీసం ఆయన చెప్పేదేంటో మనం వినే అవకాశం ప్రజలకు కల్పించాలి కదా. కొన్ని శక్తులు గురుద్వారాల వేదికగా ఇట్లాంటి పిలుపునిచ్చాయి అన్న వార్తలు వెలువడతా ఉన్నాయి. ఏమంటారు సార్? ఒకటండి, మీరు అనే క్వశ్చన్ ఈజ్ ఓకే. ప్రధానమంత్రి అంటే దేశానికి ప్రధానమంత్రి, ఒక పంజాబ్ కాదు లేకపోతే ఒక గుజరాత్ కాదు, కానీ అది నిజమే. కానీ ప్రధానమంత్రి బిహేవియర్ కూడా ఎలా ఉందంటే ప్రధానమంత్రి స్టేచర్కి తగ్గట్టు లేదు. ఓకే. గుజరాత్ ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నాడు, ఇస్లామాబాద్లో నాకు ఏది డెత్ సెంటెన్స్ ఇచ్చారు, ప్రచురి ఏదో ఇచ్చారు, అటువంటి ఎలక్షన్ అడ్వాంటేజ్ తీసుకోనికి ఆయన అంత దిగజారిపోయి నన్ను చంపనీకి ఏది ఇస్తారుగా, అచూరి ఏదో అంటారు, ఏమంటారు దాన్ని, చేతబడియా సార్, ఏదో ఒకటి ఇచ్చేస్తారు, అది ఆడ డిసైడ్ చేశారు. మనం ఇలాంటి పరిస్థితి ఉందని ఎయిడ్స్ చెప్తున్నప్పుడు ప్రజలంతా సింపతి, అయ్యో ఇలా జరిగిందా పాకిస్తాన్లో, ఇలా కాన్స్పిరసీ జరిగిందని అలా వస్తాయి. అందుకని ఇప్పుడు ప్రధాని లైఫ్కి థ్రెట్ అక్కడ ఏం లేదు, అక్కడ ర్యాలీ జరగలేదు. అవును. 70,000 మందికి ఏదో ప్రోగ్రామ్ పెట్టేస్తే 7,000 మంది కూడా లేరు, 10,000 కూడా లేరు అనేది అదొకటి పంజాబ్ గవర్నమెంట్ ఏదో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటుంది, అది సెకండరీ. కానీ కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఈ పొలిటికల్ మైలేజ్ గురించి కాకుండా ప్రధానికి లైఫ్ థ్రెట్ ఉన్నది అనేది మాత్రం అది ఒకటి. ప్రధానమంత్రి మోదీ గారు ప్రతిసారి ఎలక్షన్ ముందు ఏదో ఒకటి నాకే థ్రెట్ ఉంది, నన్ను చంపేస్తున్నారని ఆ సింపతి కోరటం కాదు, అది చాలా అవసరం లేదు. ప్రధానమంత్రి గారి ప్రకటన మీద డిబేట్ పెడదామండి అంబాసిడర్ గారు. అవునవును, ప్రధానమంత్రి గారి ప్రకటన మీకు కాదు కదా సార్. ఒక నిమిషం సార్. సార్ దీనికి సెక్యూరిటీ మీద పెడితే మీరు ప్రధాని ఏం మాట్లాడుతున్నారు, ప్రధాని తప్పు మాట్లాడాడు కాదు సార్. ఇప్పుడు మాట్లాడితే డిబేట్ సార్ ఒక్క నిమిషం సార్. విజయరామారావు గారు సెక్యూరిటీ మీద మాట్లాడితే సెక్యూరిటీ ప్రధానంగా సార్, అంటే అభ్యంతరం అంబాసిడర్ గారి అభ్యంతరం ఏంటంటే ప్రధాని వేరే పనులు చాలా ఉంటాయి, వచ్చాను ఇక్కడికి ప్రధాని సెక్యూరిటీ మీద మాట్లాడతారంటే అదే సార్, అదే శ్రీనివాస్ గారు, అంటే ప్రధానమంత్రి ప్రకటన మీద మాట్లాడదాం అంటే మాట్లాడదాం. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం సార్. రైట్ సార్. ఒకసారి విజయరామారావు గారిని అడుగుదాం. ప్రధానం అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగింది, 2 వైపుల నుంచి తప్పు జరిగింది అని చెప్పి అంబాసిడర్ గారు కూడా అంగీకరిస్తున్నారు. కానీ ప్రధాని చెప్పండి, తప్పు గురించి చెప్పలేకపోయారు మీరు, 2 వైపుల నుంచి తప్పు అని చెప్తారు. రైట్ సార్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను సార్. ఒక నిమిషం సార్. జస్ట్ విజయరామారావు గారు ఒక్కసారి నా దగ్గర రావక్కలే, కానీ నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే నేను మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేశారు. కట్ చేయలేదు సార్. అంబాసిడర్ గారు సార్ సార్ విజయరామారావు గారు నన్ను మాట్లాడలేదు, ఆయన మాట్లాడి కట్ చేయకూడదు, పూర్తి చేయనివ్వాలి. గెస్టులు పిలిచినప్పుడు పూర్తి చేయనివ్వాలి. ఖచ్చితంగా సార్. సార్ ఏమైనా పొరపాటు జరిగింటే నేను మళ్ళీ ఒక్క నిమిషం వస్తాను సార్. ఒక నిమిషం సార్. విజయరామారావు గారు ఏదో చెప్తున్నారు సార్. ఇప్పుడు మిత్రులందరికీ ఒక నా విన్నపం వినాలే. ఇప్పుడు ఎస్పీజీ ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, హోంశాఖ రాష్ట్రానికి సంబంధించిన హోంశాఖను సంబంధించకుండా, లేదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పరిగణలోకి తీసుకోకుండా ఈ పర్యటన మొదలు కాలే. ఇవన్నీ ఎస్పీజీ ఇంతకుముందే మిత్రులు రమేష్ గారు చెప్తున్నారు. మన ఏమంటే ఈ ఎస్పీజీ వాళ్ళ పని ఏమంటే ప్రధానమంత్రికి చుట్టూ ఒక వలయం, అవును, ఒక చుట్టూ గోడలాగా వాళ్ళ పని ప్రధానమంత్రికి రక్షించేందుకు వలయంగా ఏర్పడతారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం, డీజీపీ, ఐజీనా, ఆ జిల్లా ఎస్పీ వీళ్ళందరూ కలిసి ముందు బాట చూపెట్టాల్సింది, గైడ్ చేయాల్సింది, తీసుకెళ్లాల్సింది, రోడ్డు భద్రత తీసుకోవాల్సిందంతా రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం వాళ్ళు సక్రమంగా చేయకపోవడం వల్ల సంఘటన జరిగితే గతంలో మోడీ గారు ఇట్లా చెప్పిండు, గాడ గది జరిగింది, ఇవన్నీ ఈడ చర్చనీయాంశాలు కాకూడదండి. ఓకే సార్. ఒకటే ప్రధానంగా నేను జరిగిన అంశం ఎస్పీజీ పాత్ర ఏంది, కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏంది, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏందో ఇవే చర్చనీయాంశాలు కావాలి. ఇంకా ఇక్కడ ఇంకో అంశం నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. ఓకే. సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రియాక్షన్ ఎట్లుందండి? ఓకే. రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం రియాక్షన్ ఏమండి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందండి? ఏమైనా బాధ్యత తీసుకున్నట్టు కనిపిస్తుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర పోలీస్ అధికారులు సక్రమంగా వ్యవహరించారా? మరి వాటిని వెంటేసుకొని రావడంలో దాని ఆంతర్యం ఏమి? సంఘటన జరగాలి, అబాస్ పాలు కావాలి, ప్రధానమంత్రి దేశంలో అబాస్ పాలు కావాలి, బీజేపీ పార్టీ అబాస్ పాలు కావాలి, తద్వారా
మా పార్టీలకు రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన తప్ప నిజంగా పూర్వాపరాలను జరిగిన తర్వాత పరిశీలించి లేదా వారు స్పందించే విధానం తప్పకుండా నాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఓకే, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ అధికారం యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ బాధ్యతారహితంగా రైట్, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సంఘటన జరిగింది. బాధ్యతను తీసుకోలేదు కాబట్టి ఆ ప్రభుత్వం వల్ల చుట్టుపక్కల అక్కడే పంజాబ్ ఆనుకోనున్న పాకిస్తాన్ నుంచి ఉగ్రవాద సమస్య మనకు నిరంతరంగా వెంటాడుతున్నది. అవును సార్. మరి ఇలాంటి ప్రభుత్వం ఇక్కడ ఉంటే దేశ భద్రతకు ప్రమాదం కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్. రైట్ సార్. అయితే శ్రీనివాస్ గారు ఏం చెప్తారు సార్? అంటే రాజకీయ పరమైన ఇంతకుముందు మనం అనుకుంటున్నట్టుగా పరస్పరం ఆరోపించుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపించలేదు, రెండు వైపుల నుంచి తప్పు జరిగింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం చెప్తారు సార్? మొత్తం ఈ ఉదంతానికి సంబంధించి నిజంగా రాజకీయ క్రీడగానే ఇది మారిందా, లేకపోతే నిజంగా ప్రధాని భద్రతకు సంబంధించి చర్చ జరగట్లేదా? ఏమంటారు సార్? మధ్యలో ఆపకుండా ఉంటే చెప్తానండి, మధ్యలో ఆపేస్తే వెళ్ళిపోతాను. లేదు సార్, చెప్పండి సార్. అంటే ఏమీ లేదు, నాకంటే పనేం లేక రాలేదు సార్. ఇప్పుడు ఇందాక ఆయన చెప్తూ చాలా కాంగ్రెస్ ప్రతినిధి ఇక్కడ చిన్న విషయం డిఫరెన్స్ అర్థం చేసుకోవాలండి. ప్రధాని భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేయట్లే. ఓకే, ప్రధాని మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉండదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు జై మోడీ అన్నారని, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అన్నారని వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంట్రోల్ చెబుతూ పోలీసు ఇట్ ఇస్ ఎ ఫెయిల్యూర్, అటర్ ఫెయిల్యూర్ ఆఫ్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ ఆఫ్ పంజాబ్. అక్కడ ప్రధాని, భారతదేశ ప్రధాని వచ్చారు. ఇక్కడ పంజాబ్ ప్రభుత్వాన్ని నిలదీసి వస్తుంటే వాళ్ళని వాళ్ళని ఆక్షేపిస్తుంటే పంజాబ్ ప్రభుత్వాన్ని ఆక్షేపించడం కాంగ్రెస్ పార్టీని ఆక్షేపించడంలా కాదు. కాంగ్రెస్ పార్టీ సమర్థించుకోండి, మీ ముఖ్యమంత్రిని మీరు సమర్థించుకోండి. ఇక్కడ నేను చెప్పాను, పంజాబ్ వరకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ స్పందన చూస్తే మాట్లాడాల్సి వస్తుంది సార్. కాదు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ స్పందన అది కాదు కానీ వాళ్ళు మాట్లాడే తీర్థంలో చూస్తే డాక్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి అనలైజ్ చేయండి. అది ఉత్తమమా ఇవ్వటం, దేశ ప్రధాని ఇవ్వటం, అది కరెక్టా? శ్రీనివాస్ గారి అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మనం ఆ టాపిక్ వెళ్దాం సార్. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మరి నేను ఎంతో పేషెన్స్ గా విన్నాను ఆయన చెప్తున్నాడు, మరి ఎందుకు అడ్డుపడుతున్నారో అర్థం కావట్లేదు. ఓకే, అంచేత ప్రధానమంత్రి పర్యటన ముందుగానే నిర్ణయింపబడింది, రోడ్డు మార్గం కూడా ముందే నిర్ణయించబడి యాక్సెప్ట్ చేశారు. దట్ ఈస్ యాక్సెప్టెడ్, దట్ ఈస్ అసైన్డ్, దట్ ఈస్ నోటెడ్, దట్ ఈస్ ఐడెంటిఫైడ్ as a security zone. The total roadway from that Batinda till Firozpur is identified as a security zone. స్పెషల్ గా లెటర్ 2 రోజుల ముందే రాశారు. మీ రాష్ట్రంలో, మీ ప్రొవిన్షియల్ ఏరియాలో, రాష్ట్రం ఉండగా ప్రొవిన్షియల్ ఏరియాలో మీ కంట్రోల్లో ఉన్నప్పుడు మీ భూభాగంలో ఈ ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరు రాశారు లెటరు? ఇంటెలిజెన్స్ బ్యూరో రాసింది. ఇంటెలిజెన్స్ బ్యూరో టైం టు టైం రాస్తూనే ఉంటుంది అన్ని రాష్ట్రాలకి. ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ బ్యూరో రికమెండేషన్స్, సజెషన్స్, అడ్వైజర్స్, వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆ వార్నింగ్ రాష్ట్ర ప్రభుత్వాలు చెవిని పెడుతూ ఉంటాయి. 90% నాన్ బీజేపీ గవర్నమెంట్ ముఖ్యంగా పెడుతూ ఉంటాయి. ఏంటంటే అక్కడ ఫెయిల్ అయితే వాళ్ళు ఓటుకు ఏదో రకంగా వాళ్ళకి ఏదో ఇబ్బంది, రాజకీయ ఇబ్బందో ఏదో ఇబ్బంది. ఇక్కడ జరిగింది ఏమిటి? వీఆర్ అడాప్టింగ్ ద రోడ్ వే అన్నప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్, యూ కమ్, నో ప్రాబ్లం అని డీజీపీ చెప్పేసిన తర్వాత ఏమండి 25 మంది రైతులు వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నారు? ది చీఫ్ మినిస్టర్, ది ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ చిన్నాజీ ఏమన్నారు? ఆయన ప్రయాణించే మార్గంలో ఆందోళనకారులు రహదారిని దిగ్బంధం చేశారు అని ఇప్పుడే తెలిసింది నాకు. నేను రైతులతో మాట్లాడుతున్నాను, కన్విన్స్ చేస్తున్నాను. రైతులకు ఇంకో భరోసా కూడా ఇచ్చాను. ప్రధానమంత్రి గారు మీ ఆవేదనను వింటారు అని భరోసా ఇస్తే వాళ్ళు ఆ రోడ్డు విడిచిపెడతారని. ఏ రోడ్డు అండి? ఏ రోడ్డు అది? ఆల్రెడీ ఎస్పీజీ అండ్ పోలీస్ ఐడెంటిఫై చేసిన విఐపి రూట్ రోడ్. విఐపి రోడ్ లో ఫ్లైఓవర్ ఉంది. ఏమండి? ఫ్లైఓవర్ ఉంది. వాట్ ఈస్ ద ఫ్లైఓవర్ నేమ్? ఉస్టెన్ వ్యాలీ. ఆ ఉస్టెన్ వ్యాలీ ఫ్లైఓవర్ దగ్గరికి అదర్ ఎండ్, ఈ ఎండ్ లో ఆయన మధ్యకి వచ్చేసారు. ఈ మధ్యకి ఆయనకి ఈ ఆందోళనకానికి మధ్య దూరం 500 మీటర్లు. 500 మీటర్లో ఈ 10,000 డిప్లాయ్ చేసినట్టు పోలీస్ కోప్స్ అండ్ దేర్ లీడర్స్, దేర్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళు అసలు అంటే అక్కడ దాకా రాగలిగారంటే
ఎన్ని అంచెలు దాటుకుంటూ వచ్చారు వాళ్ళు. రైట్ సార్. హూ అలౌడ్ దెమ్? అవును, ఉండండి, హూ అలౌడ్ దెమ్? దేవర్ అలౌడ్. సీఎం ఏమంటారండి ప్రోటోకాల్ ప్రకారం? సీఎం, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ప్రైమ్ మినిస్టర్ రిసీవ్ చేసుకోవాలి. ఒక్కొక్కరికి సెపరేట్ ఏమన్నాయండి ఎక్స్క్యూజెస్ ప్లీ చేశారు. నాకు ఒంట్లో పోలేదు, మా డ్రైవర్ రాలేదని, ఎవరో నన్ను కరోనా పేషెంట్ వచ్చి ఇప్పుడే కలిసి వెళ్ళారని. అవును. అట్ దట్ టైమ్ incidentally, admittedly, it is proved Mr. Chief Minister was addressing a press interview, not conference, press interview. Immediately Prime Minister దారి మధ్యలో యూటర్న్ చేసుకున్నారండి. యూటర్న్ ఉందండి అసలు. అవును, యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయారు వెనక్కి. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయారు. పోలీసులు ఏమైనా వచ్చారా? చూడండి ఆ యాంబిట్లో ఎక్కడైనా ఒక పంజాబ్ పోలీస్ ఆఫీసర్ ఎవడైనా ఉన్నాడేమో? నో. పోనీ అంత రూట్ చివరి దాకా వాళ్ళ పొజిషన్ లో లేదని అర్థమైందా లేదా? నేను ఇన్వెస్టిగేషన్ కోసం చెప్తున్నాను. ఇన్వెస్టిగేషన్ కోసం సుప్రీంకోర్టుని ఏమడిగారంటే అండి, దీని ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేయమని అడిగారు. ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తుంది తప్ప సుప్రీంకోర్టు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయలేదు. సుప్రీంకోర్టుకి ఆ పరిధి లేదు. పరిధి ఎవరికి ఉంటుందంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్కి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది ఎస్పీజీకి ఉంది, ఇంటెలిజెన్స్కి ఉంది, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ అంటే పంజాబ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్ ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి అని ఉంటుంది. ఇందాక మా మిత్రులు చెప్తున్నారు ఎస్పీజీ డెస్టినీస్ ఫైనల్. అబ్సల్యూట్లీ ఎస్పీజీ డెస్టినీస్ ఫైనల్. బట్ వాళ్ళ డెసిషన్ కి కోఆపరేట్ చేసి కోఆర్డినేట్ చేయవలసిన మాత్రం లోకల్ స్టేట్ పోలీస్ అడిగారు. కెన్ వి స్టార్ట్ హియర్? ఎస్, యూ కెన్ స్టార్ట్ అని చెప్పినప్పుడు ఇదండి. అక్కడేమో రైతులు నిర్బంధించేసి ఆందోళనకారులు, వాళ్ళు నిజంగా ఆందోళనకారులు రైతులా ఇంకెవరైనా? ఓ మిత్రుడు వాళ్ళు నిన్న డిబేట్ లో మాట్లాడుతుంటే మిత్రుడు, పాత్రికేయ మిత్రుడు, పాప జర్నలిస్ట్, ప్రధానమంత్రికి అంత పొగరెందుకు? కారు దిగేసి ఒకసారి రైతులతో మాట్లాడేస్తే సరిపోతుంది కదా అని. షెడ్యూల్ అక్కర్లేదు ఉండక్కర్లేదని ప్రోగ్రామ్. ప్రోటోకాల్ డిసిప్లిన్ అంటే తెలియదండి. ప్రోటోకాల్ డిసిప్లిన్ తెలియాలి కదా. ప్రోటోకాల్ డిసిప్లిన్ గురించి మనకు తెలియదు. రైతులకి నెల భరోసా ఇచ్చేసారని చీఫ్ మినిస్టర్ గారు, మీతో ప్రధానమంత్రి గారు మాట్లాడతారని. కాబట్టి ఇదంతా చేస్తూ ఎస్పీజీ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎస్పీజీ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తారు తెలుసా అండి? ఆయనకు ఒక వలయం ఉందండి, సెక్యూరిటీ. అది సెక్యూరిటీ జోన్. ఆ జోన్ బ్రేక్ చేస్తే ఎస్పీజీ ఫెయిల్ అయ్యింది. ఆ జోన్ ఎవ్వరు బ్రేక్ చేయలేదు. 500 మీటర్ల ముందెందుకు ఆపేశారు? బుర్ర వాడదాం సార్, మనందరం చదువుకున్న వాళ్ళం, పెద్దవాళ్ళం, అంత అనుభవం ఉంది. మనం ఎక్కడ ఏ జోన్ దగ్గర ఆగిపోవాలో ఆ జోన్ దగ్గర ఎస్పీజీ ఆపేస్తుంది, ఖచ్చితంగా ఆపేస్తుంది. ఎక్కడైనా ఒకసారి హడ్డిల్ ఇంపీడిమెంట్ కనపడితే, ఇంపీడిమెంట్ అంటాం దాన్ని, ఇంపీడిమెంట్ కనుక నోటీస్ చేస్తే వెంటనే స్టక్ డౌన్ చేయాలి. అలాగే చేశారు. రైట్ అంబాసిడర్ గారు, అంటే ఎవరు అక్కడ భద్రతా లోపం జరిగింది, కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ముఖ్యమంత్రి కానీ ప్రవర్తించిన వ్యవహారము, ఆ ముఖ్యమంత్రి స్థాయి ప్రవర్తన ఆయన మెచ్యూరిటీ చూపించలేదు అన్న ఒక ఆరోపణ మాత్రం వాళ్ళు ఇద్దరు కూడా చేస్తున్నారు సార్. డాక్టర్ విజయరామారావు గారు కానీ, లేకపోతే సీనియర్ అడ్వకేట్ గోశాల శ్రీనివాసరావు గారు కానీ, ప్రధానంగా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రాక్టికల్గా ఉండాలి అన్న ఒక అభిప్రాయం మాత్రం వాళ్ళు వ్యక్తం చేశారు సార్. ఏమంటారు? ఇప్పుడు సరే, మీరు అడిగిన ప్రశ్న మంచిగానే ఉన్నది. కాకపోతే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రియాక్షను, ఇతర కాంగ్రెస్ పార్టీ లీడర్స్ రియాక్షను దేనికి జరిగింది? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పొజిషన్లో ఉండి మీ చీఫ్ మినిస్టర్కు కృతజ్ఞతలు తెలపండి, ప్రాణాలతో బతికి నేను బయటపడి ఇంత దూరం వచ్చాను అనే మాట అనేది ప్రైమ్ మినిస్టర్ అంటే ఏమన్నట్టు? దానికి ఇక వాళ్ళు ఏమాత్రం సంబంధం చెప్పుకుంటా, అయ్యా తప్పైంది, అవును మేము అంత టెర్రరిస్టులు వచ్చారు, గ్యాదర్ అయిపోయారు, మేము చేయలేమని ఎవరు నన్ను అంటాడా? అది రియాక్షన్ మాత్రం, మీ యాక్షన్ కాదు, రియాక్షన్ అది యాజ్ సింపుల్ యాజ్ దట్. అటువంటి అప్పుడు లేకపోతే క్లియర్గా వన్ హ్యాస్ టు లుక్ ఇన్ టు ఇట్. ఈజ్ దేర్ ఎ థ్రెట్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఎట్ దట్ టైమ్? నాట్ అట్ ఆల్. Can anybody say that somebody has come with guns or weapons and then shooting అనేది meaningless? సెన్సిటివ్ ఇష్యూ ఐవి కూడా. మీరు చాలా ప్రధానమైన ఆఫీసర్ గా పనిచేస్తారు, ఇలాగే మీరు సార్ ఒక్కదేనండి సార్, ఒక్క నిమిషం చెప్పండి. ఒక్క నిమిషం. నో, దేర్ ఇస్ నో థ్రెట్. కాకపోతే బీజేపీ క్యాడర్స్ వచ్చి, అంటే ఇప్పుడు ప్రధాని దగ్గరికి థ్రెట్ అంటే స్థానిక ప్రజలు కూడా రాకూడదు. ఇప్పుడు అలా కాదు, నువ్వు కొంతమంది ఇప్పుడు అదే ప్రధానమంత్రి, ఒక్క నిమిషం, ప్రధానమంత్రి లక్నో వెళ్ళినప్పుడు అయినా ఇక్కడ నాయుడాలో కూడా బోల్డెన్ సార్లు ఏది ఇగో ప్రధానమంత్రి కాన్వాయ్స్
లక్నోలో అయినా కానీ లేకపోతే వారణాసిలో అయినా కానీ నాయిడాలో కానీ బోలెన్ని సార్లు రూట్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోయినారు బికాస్ ఆఫ్ సమ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మరి వేరే రూట్లో ఎస్పీజీ ఎందుకు తీసుకుపోలేదు, ఎందుకు వెనక పోయారు? మీరు బాగలేదు సార్, మీరు మనం లేవెల్లో మాట్లాడకూడదండి. సరే సరే, ఇప్పుడు మీరిద్దరు ఒకటి ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ పర్టికులర్గా మన నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ టైంలో ఏ డ్రామా అయినా చేయగలుగుతారు. నా ప్రాణానికి నష్టం ఉన్నది మళ్ళీ చెప్పేదేనండి, ఉన్న మాట కరెక్ట్. ఇగో గుజరాత్ ఎలక్షన్స్ లో ఇస్లామాబాద్ లో సుపారీ ఇచ్చారు, నన్ను చంపనీకని ఓట్లు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందల నా ప్రాణానికే థ్రెట్ ఉన్నది, నన్ను చంపనీకి చూశారని సింపతి తీసుకొని ఓట్లు గార్నర్ చేసుకుంటారు తప్ప. ఇప్పుడు సాఫీగా అలాగదండి, కాన్వాయ్ అదరెంట్కి వెళ్ళిపోయాక ఈ అభియోగం చేస్తే మీరు అన్నట్టు అసలు అదరెంట్కి వెళ్ళిపోయి సక్సెస్ఫుల్ కంప్లీషన్ సేఫ్ గా ఆయన పంపించేశారు. రాష్ట్ర పోలీసులు చాలా అత్యంత భద్రతతో అత్యంత శ్రద్ధతో వారిని మళ్ళీ తిరిగి వాపస్ చేసాక ఆయన ఇలా మాట్లాడడం బాగోలేదు అంటే నేను మిమ్మల్ని సమర్థించి ఉండేవాడిని. అవును, మరి అలానే అన్నది. రైట్ సార్. సార్ విజయరామరావు గారు ఏం చెప్తారు అంటే ప్రధాని ఆయన సాగు చూపించుకొని వెనకకు మళ్ళీ ఇంకొక రూట్ తీసుకొని నువ్వు ఎందుకు పోలేదు? రైట్, ఎందుకు సజెస్ట్ చేయలేదు? 2 రూట్స్ చూస్తాం మనం, ఆల్టర్నేట్ రూట్ రోడ్ అయినా. విజయరామరావు గారు ఫైనల్ గా ఏం చెప్తారు సార్? అంటే ప్రధాని ముఖ్యమంత్రిని నిందించే విధంగా వ్యవహరించాడు కాబట్టి ముఖ్యమంత్రి అలా రెస్పాండ్ కావాల్సి వచ్చింది. ప్రధాని అదే సమయంలో ప్రధాని కేవలం విక్టిమ్ కార్డును వాడుతున్నాడు, బాధిత పాచిక వాడుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడాల్సి వచ్చింది అన్నట్లుగా మన అంబాసిడర్ వినోద్ గారు చెప్తా ఉన్నారు సార్. ఏమంటారు సార్ విజయరామరావు గారు ఫైనల్ గా? ఎందుకు మాట్లాడుతున్నాడండి ప్రధానమంత్రి ఎందుకు మాట్లాడాడు? ఒక బాధ్యత కలిగిన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుతెన్నులను చూసి సర్కాస్టిక్ గా చెప్పిండు. ఎస్, మీరేదో అయితే కానీ చూద్దామన్నట్టు చూసినారు, నేను వెళ్ళిపోతున్నా నాకేం కాలేదని సర్కాస్టిక్ గా చెప్పిండు. దానికి వీళ్ళ స్పందన ఏంటిది? అది కావాల్సినట్టే బాగానే జరిగింది, తప్పు లేదు, ఒక్క మాట నేను సరిపోతుందేమో డాక్టర్ గారు బాధ్యులం కాదన్నట్టు ముఖ్యమంత్రిని డిపార్ట్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని వెనుకేసుకొని మళ్ళీ ప్రధానమంత్రిని బ్లేమ్ చేస్తూ మాట్లాడేది చాలా విడ్డూరంగా ఉంది, వింతగా ఉంది. తమ బాధ్యతను విస్మరించి ప్రవర్తించిన తీరుతెన్నుల పట్ల పశ్చాత్తాపం కూడా అక్కడ రాష్ట్రం లెవెల్లో జరగలే, ఇక్కడ కేంద్రం ప్రోత్సహించే విధంగా ఉంది. రైట్ సార్. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ప్రోత్సహించే విధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అనేక మంది నాయకులు ముఖ్యమంత్రి చర్యలను సమర్థించే విధంగా మాట్లాడడం మాత్రము ఇది క్షమించరాకుండా ఉందని ప్రధానమంత్రి సర్కాస్టిక్ గా చెప్పిండు. తన జరిగిన సంఘటన చూసి సపడేకపోతారా? ప్రధానమంత్రి గారు సర్కాస్టిక్ అనటం అనేది మీరు అనుకోవచ్చు, కానీ దేశ ప్రధానమంత్రి ఉన్నత స్థానం నుండి అంత సర్కాస్టిక్ గా ప్రెసిడెంట్ రూల్ పంజాబ్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ పోలీసులు కానీ పంజాబ్ ముఖ్యమంత్రిని కానీ ఏ విధంగా అభిశంసించినట్టుగా కానీ లేదా సస్పెక్ట్ చేసినట్టుగా మాట్లాడితే యావత్ పంజాబ్ రైతుల్ని పంజాబ్ ప్రజానీకాన్ని అవమానపరిచినట్టు అన్నారు. నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు భారత ప్రధానిని అవమానపరిచి భారత ప్రధానిని కించపరిచితే యావత్ భారతదేశాన్ని కూడా కించపరిచినట్టు కదా. యావత్ భారత 130 కోట్ల మంది ప్రజల్ని కూడా మీరు కించపరిచి అవమానపరిచినట్టే నేను అంటున్నా. ప్రధానమంత్రి అభినందనలు చెప్పబోతే ఏమందో తెలుసా అండి? అదేంటి no word from Mr. Prime Minister Modi. ఆయన హ్యాపీగానే ఉన్నారు. ఈ did not say anything against Mr. Chief Minister అంటారు. ఈయన ఈ చీఫ్ మినిస్టర్ ఎల్డర్ రెస్పాన్సిబుల్ కాదంటారా? అభినందనలు చెప్పేది రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రాహుల్ గాంధీ వరకు అభినందనలు తెలపాలా వాళ్ళందరికీ ప్రధానమంత్రి సంఘటనకు? రైట్ సార్. ఫైనల్గా అంటే ఇక్కడ అంటే తప్పు జరిగిపోయింది, రాజకీయ పార్టీలు బ్లేమ్ గేమ్ కాకుండా ఈ సత్యశోధన జరగాలి. ఆ తప్పు పునరావృతం కాకుండా ప్రధాని ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన అంటే భారతదేశానికి ప్రధాని కాబట్టి ఆయన భద్రత పట్ల రాజకీయాలను పక్కన పెట్టాలన్న ఒక అభిప్రాయం మాత్రం మొత్తంగా వ్యక్తమైంది. దీనికి సంబంధించి చర్చా కార్యక్రమం రేపు మరోసారి కొనసాగిద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.